ఇలా అనుకుంటున్నావా? నా వల్ల కావటం లేదు, ఎంత కష్టపడినా యూజ్ లేదు, నా కష్టాలన్నీ ఎప్పుడు పోతాయి, నేను అనుకున్నది ఎప్పుడు జరుగుతుంది, అసలు జరుగుతుందా? ఇంకా ఎంతకాలం ఇలా? నాపై నాకే డౌట్గా ఉంది, అసలు నాలో సాధించే సత్తా ఉందా అని ఫీల్ అవుతున్నావా? నిజమే, నువ్వు చాలా ట్రై చేస్తున్నావు, చాలా కష్టపడుతున్నావు, నీ టైం అంతా నువ్వు సక్సెస్ అవ్వడానికే పెడుతున్నావు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు ఒక సాధారణమైన రాయి లాంటి వాడివి, రత్నంలా మారడానికి కష్టపడుతున్నావు. ఒక రాయి రత్నంలా మారడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? శతాబ్దాల పాటు భూమిలో ప్రెషర్, హీట్, ఒత్తిడిని అనుభవించాలి, అప్పుడే ఆ రాయి రత్నంలా మారుతుంది. నీ జీవితంలో కూడా ఒత్తిళ్ళు, కష్టాలు, అపజయాలు నిన్ను నిరాశకు గురి చేస్తూ ఉంటాయి. కానీ అదే క్షణాలలో నీలోని నిజమైన శక్తి మెరుగుపడుతుంది, బయటకు వస్తుంది. రత్నం ఎలా అయితే తక్కువ వెలుగులో కూడా మెరుస్తుందో అలానే నువ్వు కూడా చిన్న అవకాశాలను కూడా వదలకుండా పోరాడాలి. ఇలా చిన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి, అప్పుడే నీలోని ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది. రాయిని చెక్కితే ఎలా శిల్పంలా మారుతుందో నీ జీవితాన్ని కూడా కృషితో మలిస్తే చరిత్ర అవుతుంది. బతుకు మీద బాధ్యత లేనివాడికి భవిష్యత్ మీద హక్కుండదు. నిన్ను సానబెట్టడానికే సంఘర్షణల మధ్యలోకి నెడుతుంది జీవితం. తట్టుకుంటేనే రత్నంలా వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతావు. అర్థమైందా? శిల శిల్పంగా మారడానికి చాలా కృషి అవసరం, అలానే నువ్వు కూడా. నువ్వు రత్నంలా మారి అందరి ముందుకి రావాలి, అసలు నువ్వు పుట్టిందే దానికోసం. అర్థమైందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.